అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మినిట్ టు మోక్ష, యువర్ డైలీ డోస్ ఆఫ్ భగవద్గీత విజ్డమ్. ఒక పక్క అంధుడైన ధృతరాష్ట్రుడు అడిగిన ప్రశ్నకు సంజయుడు సమాధానం చెబుతున్నాడు. అది ఏంటంటే, పాండవులు చాలా పగడ్బందీగా ప్లాన్ చేసుకుని ఉన్నారు ధృతరాష్ట్ర, వాళ్ళని అస్సలు తక్కువ అంచనా వేయకూడదు అని సంజయుడు అంటాడు. అలా ఒక పక్క కౌరవుల్లో ఒక్కడైన దుర్యోధనుడు పాండవుల సైన్యం యొక్క బలం, ధైర్యం చూసిన వెంటనే దుర్యోధనుడికి మనసులో కొంత అలజడి పుడుతుంది. కానీ పైకి తెలియనివ్వడు, ఎందుకంటే అతను ఒక రాజస్థాయిలో ఉన్నాడు కాబట్టి. వెంటనే దుర్యోధనుడు ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి ఇలా మాట్లాడతాడు. ఆచార్య, చూడండి, పాండవుల వైపు ఉన్న మహాయోధులు ఎంత బలంగా ఉన్నారో. భీముడు, అర్జునుడు, ద్రుపదుడు, శిఖండి, సాత్యకి, ఉద్వమౌన్యుడు అని దుర్యోధనుడు పాండవులు మహాయోధులని ఒప్పుకున్నా కానీ ఏం మన వైపు లేరా భీష్ముడు, కర్ణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు వంటి మహాయోధులు అని తనకు తానే ధైర్యం చెప్పుకుంటాడు. అంటే దుర్యోధనుడికి తన మీద ఆత్మవిశ్వాసం ఉంది, కానీ పాండవుల స్వభావం చూసి భయం కూడా పుట్టింది. అందుకే దృష్ట్వాతు పాండవానీకం యూఢం దుర్యోధన తద ఆచార్యం ఉపసంగమ్య రాజావచనం అబ్రవీత్. ఈ ఒక్క శ్లోకంలో దుర్యోధనుడు మూడింటి కలయిక మనం చూస్తాం. అవి ఏంటంటే గర్వం, తెలివి, అభద్రతా భావం. గర్వం ఎందుకంటే నేను రాజస్థాయిలో ఉన్నాడని గర్వం. అలాగే తెలివి ఎందుకంటే ద్రోణాచార్యుడు పాండవులకు మరియు కౌరవులకు కూడా గురువై. అందుకే దుర్యోధనుడు ద్రోణాచార్యుడితో ఇలా అంటాడు, చూడండి ఆచార్య, మీరు శిక్షణ ఇచ్చిన వాళ్ళే ఇప్పుడు మీ మీద బాణాలు వేయడానికి సిద్ధంగా ఉన్నారు అని ఒక వ్యతిరేకత తీసుకురావాలని చూస్తాడు తెలివిగా. మూడవది అభద్రతా భావం. మన దగ్గర ఎంత బలం ఉన్నా సరే పాండవులు కూడా చాలా పగడ్బందీగా ప్లాన్ చేశారనే భయం. ఆ తర్వాత ఏం జరిగిందనే తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. అప్పటి వరకు స్టే ట్యూన్డ్. ఈ స్పిరిచువల్ జర్నీలో ప్రతి నిమిషం టేక్స్ యూ క్లోజర్ టు ద మోక్ష. లెట్స్ చాంట్ టుగెదర్. జై భవానీ, జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ.